నమస్కారం. వీటిని వార్తలకు స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అధికారంలోకి వస్తే సీమాంధ్రను స్వర్ణాంధ్రగా మారుస్తాం. బీజేపీ అగ్రనేత ఎం వెంకయ్యనాయుడు స్పష్టీకరణ. ఈ నెల 12న ప్రజా గర్జన ఏర్పాటుకు తెదేపా సన్నాహాలు విజయవంతం చేయాలని నేతల పిలుపు. ఏసీబీ వలలో జీవీఎంసీ రెవెన్యూ చేప 10,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బిల్ కలెక్టర్. ఉగ్ర ముప్పుతో ఎయిర్పోర్ట్లో భద్రతా కట్టుదిట్టం, బుల్లెట్ ప్రూఫ్ క్యాబిన్లు ఏర్పాటు చేసిన అధికారులు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే సీమాంధ్రను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని బీజేపీ అగ్రనేత ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఎంవీపీలోని ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో జరిగిన ప్రధానిగా మోడీ ప్రచార కార్యక్రమ ప్రారంభ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ దేశంలో బీజేపీ పట్ల ఆకర్షణ పెరుగుతుందన్నారు. దేశాన్ని స్థిరత్వమైన పాలనను బీజేపీ మాత్రమే అందిస్తుందన్నారు. నరేంద్ర మోడీ పేరు ఎత్తే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. గత 9 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని, 2 అంకెలలో మాత్రమే సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం వైఫల్యం చెందిందని, థర్డ్ ఫ్రంట్ పార్కింగ్ లాట్ గా మారిపోయిందని పేర్కొన్నారు. విభజన విషయంలో బీజేపీ మాట మీద నిలబడిందని మరోసారి స్పష్టం చేశారు. రాజ్యసభలో సీమాంధ్ర ప్రయోజనాల కోసం తాను ఏ విధంగా పోరాటం చేసింది వివరించారు. ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఆకర్షణ పెరుగుతోంది. ఎక్కడికి వెళ్ళినా, రైల్వే స్టేషన్లో, కాలేజీలో, యూనివర్సిటీలో, సినిమా హాల్లో, రెస్టారెంట్లో, బస్టాండ్లో, టీ బడ్డీ దగ్గర, బజ్జీ సెంటర్లో 10 మంది కలిస్తే మాట ఒకటే, కాంగ్రెస్ పోవాలి, బీజేపీ రావాలి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని చెప్పని ఎక్కడ పట్టినా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, ముసలివాళ్ళైనా, యువకులైనా, పురుషులైనా, స్త్రీలైనా, మధ్యవాళ్ళైనా, ఎవరైనా సరే అందరూ కోరేది ఒకటే, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలి, మోడీ ప్రధానమంత్రి కావాలి, ఈ దేశం బాగుపడాలని చెప్పారు. ఎందుకంటే దేశ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి, అరాచక, అస్తమ్యస్త, అధర్మ, అధిక ధర, అక్రమ ప్రభుత్వంతో విసిగి వేసారిపోయి ఉన్నారు. ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయ రాహిత్యము, పాలనా రాహిత్యము, అలాగే ఒక రకంగా చెప్పాలంటే పాలసీ పెరాలిసిస్ అని మనం ఏదంటామో దాంట్లో ఇవాళ బాధపడుతూ ఉన్నారు. ఆకాశాన్ని అంటే ధరలు, మరి చుట్టుపక్కల దేశాల నుంచి వస్తుండే సవాళ్లు, దేశంలో అంతర్గతంగా పెరుగుతుండే టెర్రరిస్టు కార్యకలాపాలు, దాంతోపాటు అతిథులపై అత్యాచారాలు. తెలుగుదేశం పార్టీని పూర్వ వైభవం తీసుకురావడానికి సాయశక్తులా కృషి చేస్తామని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నగరంలోని దస్పల్లా హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 12న విశాఖ నగరంలో నిర్వహించనున్న ప్రజా గర్జన కార్యక్రమంలో తనతో పాటు మాజీ శాసనసభ్యులు, ఇతర నేతలు, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు వివరించారు. ప్రజా గర్జన ద్వారా విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ ఐక్యతను చాటుతామని చెప్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర పునర్నిర్మాణం చేసే సత్తా, ధైర్యం ఒక చంద్రబాబు నాయుడికే ఉందని, అందుకే తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వివరించారు. ప్రజా గర్జనను సూపర్ సక్సెస్ చేస్తామని చెప్పారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపేందుకు ప్రజా గర్జన కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలతో కమిటీ ఏర్పాటు చేసి సభను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. మళ్ళీ సొంత ఇంటికి వచ్చిన మనుషులకి ఆ భావన కలిగేటట్టుగా, ఆ ఫీల్ వచ్చే విధంగా ఏర్పాట్లు చేసి మరి రేపు 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు విశాఖ రావటం ప్రజాగర్జనకి, ఆ రోజు నాతో పాటు మిగతా శాసనసభ్యులు, అలాగే జిల్లాలో ఉన్న అనేక మంది ముఖ్య నాయకులు అందరూ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో, అలాగే సీనియర్ నాయకులు అందరి సమక్షంలో పార్టీలో మళ్ళీ చేరే కార్యక్రమాన్ని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పట్టాలెక్కించగల సత్తా, శక్తి, ఆ విజను, ఆ కమిట్మెంటు, ఆ హార్డ్ వర్కింగ్, ఆ అనుభవం అన్నీ ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన నాయకత్వాన్ని మేమందరూ బలపరచడంతో పాటు ఈ రాష్ట్ర ప్రజలను కూడా బలపరచమని చెప్పి అప్పీల్ చేస్తూ మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్న రిసోర్సెస్, ప్రత్యేకించి బ్రహ్మాండమైన రిసోర్సెస్ ఉన్నాయి మనకి సీమాంధ్రకి. ఎంతో ఆకర్షణ, ఎంతో ఆదరంతో మా గర్జనలు జరుగుతూ ఉన్నాయి. ఆ భాగంలో నేను మేమంతా కూర్చొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ఓ దృక్పథంతో
డేటు చెప్తాను, వెన్యూ చెప్తాను. దానికి ముందు అన్ని కమిటీలు వేసుకొని రూరల్ అర్బన్ అధ్యక్షులు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. అలాగే మా గణబాబు గారు అంటే ఇద్దరు అధ్యక్షులు సమ నాయకత్వం అవుతుంది. దీనికి కోఆర్డినేటర్గా మా గణబాబు గారు ఉంటారు. దానికి సభ్యులుగా మీ అందరం అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో కేఎస్ఎన్ రాజు గారు, సోమ గారు, వెలపూడి రామకృష్ణ బాబు గారు, ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో, స్టేట్ లీడర్స్ ఎవరైతే ఉన్నామో, పాలిట్ బ్యూరో మెంబరు, స్టేట్ కమిటీ, 5 మెన్ కమిటీ ఇన్ఛార్జెస్తో పాటు అదనంగా కొంతమంది ప్రముఖులను కూడా మేము కమిటీగా వేసుకుని నుంచి 16 మంది దగ్గర ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసాం. దీంట్లో మెయిన్గా ఇద్దరు అధ్యక్షులు గణబాబు గారు దీనికి ప్రజాగర్జనకి కోఆర్డినేటర్గా ఉంటారు. ఇంటర్మ్ వీరందరూ ఏం చేస్తారంటే ఒక్కొక్క కార్పొరేటర్ని, ఎక్స్ఎంపీపీ, ఎక్స్జెడ్పీసీ, వార్డు అధ్యక్షులు, మండలాధ్యక్షులు, ఇతర స్టేట్ పార్టీ లీడర్స్ ని ఏసీబీ వలలో జీవీఎంసీ అవినీతి చేప చిక్కింది. ఇంటి పన్నుకు సంబంధించి యజమాని పేరు మార్చడానికి 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 48వ వార్డుకు చెందిన కనక మహాలక్ష్మి అనే మహిళ ఇంటి పన్నును తన పేరు మీద మార్చడానికి ఆ వార్డు బిల్ కలెక్టర్ కె రాంబాబును సంప్రదించగా 15,000 రూపాయలు ఇస్తే వెంటనే మార్చేస్తానని చెప్పగా అంత మొత్తం ఇవ్వలేనని చెప్పింది. అయినా ఒప్పుకోకపోవడంతో చివరికి ఏసీబీ అధికారులను ఆశ్రయించిన కనక మహాలక్ష్మి బిల్ కలెక్టర్ రాంబాబుకు 10,000 రూపాయలు చెల్లిస్తుండగా ఏసీబీ డీఎస్పీ నరసింహారావు ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ నరసింహారావు మాట్లాడుతూ ఇంటి పన్ను యజమాని పేరు మార్చడానికి డబ్బులు డిమాండ్ చేయగా అంత మొత్తం ఇచ్చుకోలేని బాధితురాలు ఏసీబీని ఆశ్రయించగా పట్టుకున్నట్లు వివరించారు. ఎప్పుడైతే ఇల్లు కొనుక్కుందో ఆ ఇల్లు తన పేరు మీద ఈ ఓనర్షిప్ మారాలి కదా, ట్యాక్స్ దాని గురించి ఓనర్షిప్ మారడం కోసం అని చెప్పి ట్యాక్స్ తాలూకా బిల్ అది మార్చడానికి గురించి ఈమె కమిషనర్ గారికి డిసెంబర్ 20వ తారీఖున ఆమె అప్లై చేసుకుంది. ట్యాక్స్ ఫిక్సప్ చేసి తన పేరు మీద ట్యాక్స్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఆ డిసెంబర్లో పెట్టిన రిఫరెన్స్ ఇప్పుడు కూడా ఇక్కడ రాంబాబు అని ఇక్కడ బిల్ కలెక్టర్ ఎవడో ట్యాక్స్ కలెక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వచ్చింది మొత్తం అంతా కూడా. అప్పటి నుంచి కూడా లంచం ఇవ్వలేదని ఈరోజు కూడా ఫైల్ మూవ్ చేయకుండా ఆవిడ అతి నిరుపేదరాలు, ఆవిడ తినడానికి కూడా తిండి సరిగ్గా లేని ఆవిడ దగ్గర నుంచి 15,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు. ఎందుకంటే దాని చిన్న క్లాజ్ ఏది ఉందన్నమాట, శంకరమ్మ వాళ్ళ కూతురు సంతకం పెడతారు కదా ట్యాక్స్ సంతకం పెట్టేటప్పుడు, ఆవిడ ఎలియాస్ నేమ్తో సంతకం పెట్టింది. ఆవిడ పేరు ఒక పేరు అయితే ఆమె రమాప్రభ రమాశ్రీ అని చెప్పి సంతకం పెట్టింది. ఆ పేరు చిన్న ట్విస్ట్ ఉందని చెప్పేసి అది ఆ వంక సాగు చూపించి నీకు ఎన్ని మార్చాలంటే మాత్రం ఈ 15,000 రూపాయలు అవుద్దని చెప్పి డిమాండ్ చేశాడు. ఎంత చెప్పినప్పుడు కూడా ఎంత రిక్వెస్ట్ చేసుకుంటే ఆఖరికి 10,000 రూపాయలు తగ్గితే మాత్రం నేను నీ పని చేయను, మొత్తం అంతా కూడా క్యాన్సిల్ అయిపోతే ట్యాక్స్ మొత్తం ఫిక్సప్ చేయమని చెప్పేసి చేస్తే ఆవిడకి లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీకి కంప్లైంట్ చేసింది. ఈ దినం సుమారు 10:30 గంటల సమయంలో ఈ రాంబాబు ట్యాక్స్ కలెక్టర్ ఆఫీస్ రూమ్లో ఉండగా ఆవిడ దగ్గర నుంచి లంచం డబ్బులు 10,000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ ఉగ్ర ముప్పు నేపథ్యంలో విశాఖ విమానాశ్రయానికి భద్రత పెంచారు. ఇందులో భాగంగా ఎయిర్పోర్ట్లో 4 బుల్లెట్ ప్రూఫ్ క్యాబిన్లను ఏర్పాటు చేశారు. అలాగే ఉగ్రవాదులను పసిగట్టేందుకు 4 సునకాలను కూడా ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ ఎయిర్పోర్ట్లకు ఉగ్రముప్పు ఉండటంతో నగరంలోని ఎయిర్పోర్ట్ విషయంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భద్రత పెంచారు. ముఖ్యంగా ప్రముఖులు విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో మరింత నిశితంగా పరిశీలించడంతో పాటు ఆయుధాలతో గస్తీ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో భారతీయ జనతా పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ముందంజ వేస్తోంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ రాష్ట్రంలో బహిరంగ సభలు నిర్వహించిన నేపథ్యంలో ముందస్తుగా ఆ పార్టీ అగ్రనేత ఎం వెంకయ్యనాయుడు ప్రజలను సమాయత్తం చేయడానికి బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సిరిపురం సర్క్యూట్ హౌస్ నుంచి బహిరంగ సభా స్థలి ఏఎస్ రాజా గ్రౌండ్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ అగ్రనేత ఎం వెంకయ్యనాయుడు, సినీ నటుడు కృష్ణంరాజు తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.
ఇప్పుడు కాసేపు వాణిజ్య విరామం. Live like a king in the kingdom of Suvarna Bhumi's status symbol at Vizag. Bookings open. సువర్ణ భూమి తరతరాలకు చెరగని చిరునామా. Saffron Health and Beauty, International Slimming Spa and Beauty Salon. యూరప్ లో ప్రఖ్యాతిగాంచిన సాఫ్రాన్ హెల్త్ అండ్ బ్యూటీ ఇండియాలో మొట్టమొదటిసారిగా మన వైజాగ్ లో 3D ఐ లిపో క్రయోలిపోసిస్, 1 సిట్టింగ్ వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్, లేజర్ హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్, HD బ్రోస్, హై డెఫినిషన్ ఐబ్రోస్, ఫాస్ట్ టైమ్ ఇన్ ఇండియా, జెల్ పాలిషెస్, 3-week manicure, teeth whitening, mini-me instant body wraps, dermal peels, specialized waxing, complete salon services for men and women, specialist in bridal and party packages and more. Saffron Health and Beauty, above Centro Shows, 2nd Lane, Dwarka Nagar, Vizag. Phone 903272299. తమ సుదీర్ఘ ప్రస్థానంలో ఇప్పటి వరకు ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను చేపట్టి భారతదేశానికి కానుకగా అందించిన నమ్మకానికి అమ్మ వంటి వెల్ఫేర్ గ్రూప్ ఇప్పుడు మన వెల్ఫేర్ ను దృష్టిలో ఉంచుకుని తాజాగా భోగాపురంలో అందజేస్తున్న 23 ఎకరాల మెగా ప్రాజెక్ట్ వెల్ఫేర్ టౌన్షిప్. విశాఖ నగరానికి విజయనగరానికి మధ్యలో 30 నిమిషాల దూరంలో, శ్రీకాకుళానికి కేవలం 50 నిమిషాల దూరంలో 12 ఇంజనీరింగ్, 2 మెడికల్ కాలేజీలు, మరో 2 ఇంటర్నేషనల్ స్కూల్స్ కి చేరువలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భోగాపురం వద్ద గమ్ సిటీ, రెడ్డి ల్యాబ్స్, మిరకిల్ సాఫ్ట్ లాంటి ఎన్నో విశేషాల పరిధిలో వెలిసింది ఈ వెల్ఫేర్ టౌన్షిప్. GTCP అప్రూవల్ తో మెయిన్ రోడ్ ఎలివేషన్ తో కూడిన కాంపౌండ్ వాల్, 60, 40, 33 అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లాంటి ఎన్నో సౌకర్యాలతో అందుబాటు ధరల్లో మీకోసం ఈ వెల్ఫేర్ టౌన్షిప్ ను అందిస్తుంది అమ్మ వంటి నమ్మకంతో మీ వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, విశాఖపట్నం. వెల్ఫేర్ నమ్మకానికి అమ్మ వంటిది. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీ సంక్షేమం కోసం. తిరిగి వార్తల్లోకి. రాష్ట్రం విడిపోవటం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదని, రాష్ట్రాన్ని చక్కగా అభివృద్ధి చేసుకోవచ్చునని బీజేపీ అగ్రనేత ఎం వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. సిఐఐ ఆధ్వర్యంలో గేట్వే హోటల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీమాంధ్రలో 680 కోట్లు లోటు బడ్జెట్ ఉంటే రాయలసీమలో 7,000 కోట్లు లోటు బడ్జెట్, తెలంగాణలో 8,000 కోట్ల లోటు బడ్జెట్ ఉందన్నారు. హైదరాబాద్ లో వివిధ రూపాల్లో 20,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే ఇందులో నిర్వహణకు 7,000 కోట్లు ఖర్చవుతుందన్నారు. అంటే సీమాంధ్రను లోటు బడ్జెట్ శాతం తక్కువ కాగా ఇక్కడ ఉన్న పుష్కర వనరులతో స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దవచ్చునని అన్నారు. రెండవది అయితే ఏంది సమస్య అంటే, సమస్య అంతా ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి సరిగా లేదు, మామూలుగానే అటు ఉంది కొద్దిగా. ది రెవెన్యూ ఆఫ్ సీమాంధ్ర అండ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ కోస్టల్ ఆంధ్ర అండ్ ఎక్స్పెండిచర్ దేర్ ఇస్ ఎ ప్రెస్ ఆఫ్ 680 crores roughly according to 2012 and 13 figures. పెరిగి ఉంటుంది కొద్దిగా. 680 crores surplus. The difference between revenue and expenditure of Rayalaseema is 7,002 crores minus. The difference between revenue and expenditure in Telangana is 8,000 crores minus. So Telangana 8,000 కోట్లు పైచిలకు లోటు, రాయలసీమలో 7,000 కోట్లు పైచిలకు లోటు, ఈ కోస్తా ఆంధ్రలో మాత్రం 680 కోట్ల రూపాయలకు మిగులుతుంది. ఈ నెల 7న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ప్రభా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రభా గౌడ్ చెప్పారు. మేఘాలయ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఏయూ అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొంటారని తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు మహిళలు ఏ విధంగా పురోభివృద్ధి సాధించుకోవచ్చో ఈ సమావేశంలో తెలియజేయనున్నట్లు వివరించారు. ప్రభా చారిటబుల్ ట్రస్ట్ ఏయూలోని సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ తో కలిసి పనిచేయడానికి నిర్ణయించినట్లు వివరించారు. ఇక్కడ ట్రస్ట్ తరపున కుట్టు మిషన్లతో పాటు కంప్యూటర్లు ఏర్పాటు చేసి మహిళలకు ఉచితంగా సాఫ్ట్ స్కిల్స్ నేర్పించనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ఉమెన్ స్టడీస్ ప్రొఫెసర్ రత్నకుమారి మాట్లాడుతూ, మహిళల పురోభివృద్ధికి ప్రభా చారిటబుల్ ట్రస్ట్ పలు కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. 7వ తారీఖున మేము నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి విచ్చేస్తున్న చాలా మంది డ్వాక్రా మహిళలు
అంతేకాని పొదుపు సంఘాల వాళ్ళు, ఉమెన్ ఫెడరేషన్ మహిళలు, అంబ్రిల్లా గ్రూప్ మహిళలు వీళ్ళంతా కూడా ఆ రోజు పెద్ద ఎత్తున విచ్చేస్తున్నారు. ఎందుకంటే ప్రభా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం ఆ రోజు మేము ఏవైతే కార్యక్రమాలు ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించి వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ల గురించి అవనివ్వండి, వాళ్ళ కంప్యూటర్స్ కోర్సెస్ గురించి అవనివ్వండి, ఇవన్నీ మేము ఉచితంగా చేస్తున్నాం. ఈ కంప్యూటర్ కోర్సెస్ గురించి అయితే మాత్రం మేము ఆంధ్ర యూనివర్సిటీ దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఉమెన్ స్టడీస్ రత్నకుమారి గారితో మేము ఎంఓఏ అనేది చేసుకోవడం జరిగింది. అక్కడ ఎవరైతే మహిళలు ఇంట్రెస్ట్ ఉన్నారో అక్కడ వాళ్ళు కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటారు. నేర్చుకోగానే వాళ్ళకి సర్టిఫికేషన్ కూడా ఏయూ నుంచి వస్తుంది. దానివల్ల వాళ్ళకి ఆ సర్టిఫికేషన్ చూపించడం వల్ల వాళ్ళకి జాబ్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము చాలా చేసాం ఈ మధ్య కాలంలో. ఇవన్నీ కూడా ఆ రోజు ప్రతి ఒక్క మహిళలకి మేము తెలపడం అనేది ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా దాంట్లో భాగంగా ఆ రోజు మహిళలు చాలా మంది వస్తారు, అంటే చాలా గ్రూప్స్ వాళ్ళు వస్తారు. ఆ గ్రూప్స్ వాళ్ళలో మెయిన్ గ్రూప్స్ వాళ్ళకి మనం ఈ ప్రెసిడెంట్, సెక్రటరీ, ఈ కైండ్ ఆఫ్ గ్రూప్ వాళ్ళకి ఏంటంటే మనం ఆ రోజు సన్మానం కూడా చేయడం జరుగుతుంది. నగరంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొనడానికి నగరానికి చేరుకున్న భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎం వెంకయ్యనాయుడు, సినీ నటుడు కృష్ణరాజులకు ఎయిర్పోర్ట్ లో ఆ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. పార్టీ నేతలతో పాటు అభిమానులు ఎయిర్పోర్ట్ కు చేరుకుని స్వాగతం పలికారు. అయితే మీడియా అడిగిన పలు ప్రశ్నలకు వెంకయ్యనాయుడు సమాధానాలు చెప్పకుండానే మౌనం వహించి వెళ్లిపోయారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ టీచర్లు ఆందోళనకు దిగారు. చినగదిరి మండలం మధురవాడ కేంద్రాల టీచర్లు, ఆయాలు ధర్నా నిర్వహించారు. మధురవాడ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమం అనంతరం కొమ్మాది వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యదర్శి డి అప్పలరాజు మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఆందోళన వీడేది లేదని అంగన్వాడీ టీచర్లు కృపారాణి, ఉమా మహేశ్వర్లు హెచ్చరించారు. మరి గత 17వ తారీఖు నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. మా చెలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయినా సరే గవర్నమెంట్ మా సమస్యలకు పరిష్కారం కానీ ఎందుకు అని మా బాధను పట్టించుకునే నాదుడు కానీ లేకపోయారు. మరి మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మేము పోరాడతామనేసి, ఎందుకంటే మాకు వచ్చి ఇప్పుడు పెరిగే ధరలను బట్టి మాకు వచ్చే జీతం మాకు సరిపోవడం లేదు. దాన్ని బట్టి మేము పోరాడుతున్నాం. మేము ఏదో ఎక్కువ కావాలి అది ఇదని పోరాడలేదు. మా పని ఒత్తిడి ఎక్కువైపోయింది. బిఎల్ఓ డ్యూటీలు అవి, దానివల్ల పని ఒత్తిడి ఎక్కువైపోయింది. ఆ పని ఒత్తిడి తగ్గించమని మేము గవర్నమెంట్ని సహజమైన కోరికలే కోరుకున్నామండి. మేము పెద్ద పెద్ద కోరికలు కోరలేదు. దయించి గవర్నమెంట్ మా కోరికలు మన్నించి 10,000 చేయాలి, ఆయాకు 5,000 చేయాలని కనీస వేతనం కోరామండి. తర్వాత మా పిల్లలు 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎలా ఉంటారండి? హై స్కూల్ పిల్లలకే ఉదయం 10 నుంచి 4 గంటలతో క్లోజ్ అవుతుంది. అలాంటిది చిన్నపిల్లల్ని ఉదయం 9 నుంచి 4 గంటల వరకు పని వేతనం మాకు 10 గంటలు పెంచారండి. ఆ పని గంటలకు తగ్గ వేతనాన్ని ఇవ్వాలని కోరుతూ మేము కనీసం 10,000 చేయమని కోరుతున్నామండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే అలాగ ప్రభుత్వం మా చేత ఒత్తిడి అలాగ చాకరీ చేయించుకునే కన్నా మాకు పెన్షన్ బెనిఫిట్స్ కల్పించాలని కోరుతూ మేము ఈ సమ్మె చేయడం, మెయిన్ ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలని ఈ సమ్మెను గత 15 రోజులుగా చేస్తున్నామండి. మధురవాడ సర్వే నెంబర్ 27లో ఆక్రమణలు జోరుగా సాగుతున్నాయి. ఆక్రమిత ప్రాంతంలో నిర్మాణాలు జరుగుతున్నా జీవీఎంసీ, రెవెన్యూ అధికారులలో చలనం ఉండటం లేదు. దీంతో ఆక్రమణదారులు మితిమీరిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఆర్టీఓను సంప్రదించగా ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, నిర్మాణాలను తొలగిస్తామని చెబుతున్నారు. అయితే దిగువ స్థాయి సిబ్బంది కాసులకు కక్కుర్తిపడి ఆక్రమణదారులకు సహకరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య విరామం. Live like a king in the kingdom of Suvarnabhumi's status symbol at Vizag. Bookings open. సువర్ణభూమి తరతరాలకు చెరగని చిరునామా. Saffron Health and Beauty, International Slimming Spa and Beauty Salon. యూరప్ లో ప్రఖ్యాతిగాంచిన సాఫ్రాన్ హెల్త్ అండ్ బ్యూటీ ఇండియాలో మొట్టమొదటిసారిగా మన వైజాగ్ లో 3D ఐ లిపో క్రయోలిపోసిస్, 1 సిట్టింగ్ వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్, లేజర్ హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్, HD బ్రోస్, హై డెఫినిషన్ ఐబ్రోస్, ఫాస్ట్ టైమ్ ఇన్ ఇండియా, జెల్ పాలిషెస్, 3-week manicure, teeth whitening, mini-me instant body wraps, dermal peels, specialized waxing, complete salon services for men and women, specialist in bridal and party packages and more. Saffron Health and Beauty, above Centro Shows, 2nd Lane, Dwarka Nagar, Vizag. Phone 90327 22299.
తమ సుదీర్ఘ ప్రస్థానంలో ఇప్పటి వరకు ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను చేపట్టి భారతదేశానికి కానుకగా అందించిన నమ్మకానికి అమ్మ వంటి వెల్ఫేర్ గ్రూప్ ఇప్పుడు మన వెల్ఫేర్ ను దృష్టిలో ఉంచుకుని తాజాగా భోగాపురంలో అందజేస్తున్న 23 ఎకరాల మెగా ప్రాజెక్ట్ వెల్ఫేర్ టౌన్షిప్. విశాఖ నగరానికి విజయనగరానికి మధ్యలో 30 నిమిషాల దూరంలో, శ్రీకాకుళానికి కేవలం 50 నిమిషాల దూరంలో 12 ఇంజనీరింగ్, 2 మెడికల్ కాలేజీలు, మరో 2 ఇంటర్నేషనల్ స్కూల్స్ కి చేరువలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భోగాపురం వద్ద గమ్ సిటీ, రెడ్డి ల్యాబ్స్, మిరకిల్ సాఫ్ట్ లాంటి ఎన్నో విశేషాల పరిధిలో వెలిసింది ఈ వెల్ఫేర్ టౌన్షిప్. జీటీసీపీ అప్రూవల్ తో మెయిన్ రోడ్ ఎలివేషన్ తో కూడిన కాంపౌండ్ వాల్, 60, 40, 33 అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లాంటి ఎన్నో సౌకర్యాలతో అందుబాటు ధరల్లో మీకోసం ఈ వెల్ఫేర్ టౌన్షిప్ ను అందిస్తుంది అమ్మ వంటి నమ్మకంతో మీ వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, విశాఖపట్నం. వెల్ఫేర్ నమ్మకానికి అమ్మ వంటిది. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీ సంక్షేమం కోసం. తిరిగి వార్తల్లోకి. విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలని సోషల్ మీడియా క్లబ్ అధినేత సన్మూర్తి డిమాండ్ చేశారు. టైకూన్ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక రాజధాని చేయడం ద్వారా ఈ ప్రాంతానికి ఒరిగేదేమీ ఉండదని అన్నారు. సహజ వనరులు పుష్కలంగా ఉండే ఈ ప్రాంతాన్ని సాంస్కృతిక, చలనచిత్ర రంగం అభివృద్ధితో పాటు టూరిజం పరంగా అభివృద్ధి చేయాలని సూచించారు. కోరుతున్నాము, ఎందుకంటే విశాఖపట్నం బాగా అభివృద్ధికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. దీన్ని ఆర్థిక రాజధానిగానే తీర్చిదిద్దాలి తప్ప రాజకీయ రాజధాని చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. రాజకీయ రాజధాని నేపథ్యంలో విశాఖపట్నంలోని అసెంబ్లీని, అదేవిధంగా ఎమ్మెల్యే క్వార్టర్స్లను, ఇతర విఐపీల క్వార్టర్స్లను, ఇతర కార్యాలయాలను నిర్మాణం చేయడం వల్ల విశాఖ ఒరిగిందేమి ఉండదు. కేవలం తుపాకీ నీడన విశాఖ వాసులు ఉండాలే తప్ప దానికి సంబంధించి ప్రత్యేకమైన ఎటువంటి మనకి అభివృద్ధి అనేది జరగదు. అలా కాకుండా విశాఖపట్నంలో ఉండేటటువంటి సహజ వనరులను దృష్టిలో ఉంచుకొని మనం ఐటీ కేంద్రం, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా అభివృద్ధి చేయొచ్చు. అదేవిధంగా కల్చరల్ ఫీల్డ్ మనం చూసిన ప్రకారం సాంస్కృతిక రంగాన్ని విస్తృతంగా అభివృద్ధి చేయడంతో పాటు సినిమా రంగం, చలనచిత్ర రంగం ఇక్కడ విస్తృతంగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చలనచిత్ర రంగాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే టూరిజం పరంగా మనకి ఇటువంటి నగరం ఆంధ్రప్రదేశ్లోనే ఏకైక నగరంగా విశాఖపట్నం ఉంది. టూరిజం పరంగా అభివృద్ధికి అవకాశం ఉన్నటువంటి నగరం. గాజువాక నియోజకవర్గం పరిధిలోని 52వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి గడప గడపకు వైఎస్ఆర్పీ కార్యక్రమం నిర్వహించారు. వార్డు పరిధిలోని సమతానగర్లో ఇంటింటికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చక్కదిద్దే నాయకత్వం ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందని, వైకాపాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండడానికి అల్పిరకం నాయకుడిగా ఈవేళ ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ప్రయత్నం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి సంగతి సీమాంధ్ర ప్రజలకు అందరికీ తెలుసు. మరి ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేయడం వల్ల ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని, సోనియా గాంధీ చేసిన దానికి వత్తాసు పలికిన చంద్రబాబు నాయుడు గారు, అలాగే దాన్ని పార్లమెంట్లో, రాజ్యసభ, లోక్సభలో సపోర్ట్ చేసిన బీజేపీ, ఈ 3 పార్టీలు కూడా సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేశారు. కనుక మళ్ళీ రాష్ట్రానికి ఏదైనా న్యాయం జరగాల, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి స్వర్ణయుగ పరిపాలన మళ్ళీ ఈ ప్రజలకు అందాలంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి చేసుకోవాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. అలాగే ఈవేళ 30 పార్లమెంటరీ సీట్లు వచ్చి జగన్మోహన్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి ఈవేళ సెంట్రల్లో మరి ప్రధానమంత్రిగా అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పుష్కలంగా నిధులు వస్తాయి. కనుక మనకు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పుష్కలంగా నిధులు ఇస్తారో. నగరంలోని బీచ్ రోడ్లో గల హవా మహల్లో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీ విశేషంగా ఆకట్టుకుంటోంది. యూనివర్సల్ ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శనలో పలు చిత్రాలు జీవాన్ని ఉట్టిపడేలా ఉన్నాయి. సజీవ చిత్రాలకు తార్కాణంగా నిలిచాయి. ఈ సందర్భంగా గ్యాలరీ నిర్వాహకుడు సయ్యద్ మాట్లాడుతూ నగరవాసుల కోసం ఆర్ట్ గ్యాలరీ ప్రదర్శన నిర్వహించామని, ప్రదర్శనతో పాటు విక్రయాలు కూడా ఉంటాయని తెలిపారు. సందర్శకురాలు అనితారావు మాట్లాడుతూ ఆర్టిస్ట్ చేతిలో రూపుదిద్దుకున్న పలు చిత్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయన్నారు. విశాఖపట్నంలో యూనివర్సల్ ఆర్ట్ గ్యాలరీ అనేది కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ గ్యాలరీ పేరు మీద ఈ హవామహల్లో, బీచ్ రోడ్లో హవామహల్లో 2 days పెయింటింగ్ క్యాంప్ కమ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈ క్యాంపులో ప్రత్యేకత ఏంటంటే ఆర్టిస్ట్ అందరూ కూడా మన ఎదురుగుండా పెయింటింగ్ చేస్తుంటారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు వేసిన బొమ్మలు కూడా ఉంటాయి. దాని గురించి కూడా మనం మాట్లాడచ్చు.
ఇది చాలా చాలా ఎక్సలెంట్ ఆపర్చునిటీ వైజాగ్ పీపుల్ అందరికీ కూడా. ఆర్ట్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ క్యాంప్కి వచ్చి డెఫినెట్లీ బెనిఫిట్ పొందుతారని ఆశిస్తున్నాను. And actually I belong to Visakhapatnam and I'm a self-taught artist, so my work and take would be very different. Initially I feel quite hesitant when I start painting because I know I'm amongst people who are professionally taught, and it will be maybe not a very favorable kind of a comparison, but I have to overcome my initial fears, and it's something so enjoyable, and I truly believe that all of us have that ability to express ourselves, and if we are encouraged, we would enjoy painting. So that's why I'm here, and I'm sure it will be a very good learning experience watching the others also at work and interacting with the established artists. So I look forward to this workshop. జాతీయ ఎన్నికల వేదిక ఆధ్వర్యంలో మన ఓటు మన భవిత వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. విశ్రాంత ఐఏఎస్ ఈఏఎస్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రచార యాత్ర ద్వారా ప్రజలకు సంబంధించిన సమస్యలను తెలుసుకొని పీపుల్స్ మేనిఫెస్టోను తయారు చేస్తున్నట్లు వివరించారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు ప్రచార యాత్ర చేసి వారి సమస్యలు తెలుసుకోనున్నామని తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజాప్రతినిధులు 3 నెలలకోసారి ప్రజలకు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తామని, హామీ ఇచ్చే అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని చైతన్యం చేయనున్నట్లు వివరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు అవగాహన పెంచేందుకు కృషి చేయడానికి నిర్ణయించినట్లు వివరించారు. ఈ సమస్యలు ప్రజలు గ్రామాల్లోనూ పట్టణాల్లో ఏరియాల్లోనూ ప్రజలు డిస్కస్ చేయాలి. చేసి వాళ్ళ సమస్యలు వాళ్ళ మేనిఫెస్టోస్ వాళ్ళు చేసుకోవాలి. చేసిన తర్వాత వాళ్ళు వచ్చే అభ్యర్థుల్ని హామీలు అడగాలి. ఆ హామీల్లో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రూరల్ ఏరియాస్లో గ్రామ సభలకి, నగరాల్లో ఏరియా సభలకి అధికారాలు ఇవ్వాలి. అధికారాల్లో ముఖ్యం ఏంటంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ పెట్టినప్పుడు ముందస్తు అనుమతి తీసుకోవాలి. గ్రామ సభల ముందస్తు అనుమతి, శివారు సభల ముందస్తు అనుమతి, అలాగే హెల్త్ వర్కర్స్, ఎడ్యుకేషన్ వర్కర్స్ అటువంటి వాళ్ళ మీద పర్యవేక్షణ అధికారం. తర్వాత చట్టాలు చేసినప్పుడు, ప్రణాళికలు చేసినప్పుడు గ్రామ సభల్ని ప్రజల్నితో సంప్రదించాలి. అలాగే ఎవరైతే అభ్యర్థులు ఎన్నిక అవుతారో వాళ్ళు ప్రతి 3 నెలలు వెనక్కి వచ్చి జవాబుదారీగా ఉండాలి. ప్రజలకు మళ్ళీ చెప్పాలి ఈ హామీల మీద ఏం చేశామని. ఇటువంటి హామీల మీద వాళ్ళ సంతకం లిఖితపూర్వకంగా వాళ్ళు హామీ ఇవ్వాలి. లేకపోతే నోటా అంటే ఎవరికి మేము ఓటు వేయం అనే అవకాశం ఉంటుందని భయపించాలి ప్రజలు. ఈ 2014లో వచ్చే ఎలక్షన్స్లో ఒక మార్పు రావాలి. ఎందుకంటే మనకి వచ్చేటువంటి అభ్యర్థులు ఈ బహుళ జాతి సంస్థలతోనూ అలాగే వ్యాపార సంస్థలతోనూ బిజినెస్తోనూ సంబంధం పెట్టుకుని ఇక్కడ ఓటు తీసుకుని డబ్బులు ఇచ్చి ఓటు తీసుకుని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికారంలోకి వస్తే సీమాంధ్రను స్వర్ణాంధ్రగా మారుస్తాం. బీజేపీ అగ్రనేత ఎం వెంకయ్యనాయుడు స్పష్టీకరణ. ఈ నెల 12న ప్రజా గర్జన ఏర్పాటుకు తెదేపా సన్నాహాలు విజయవంతం చేయాలని నేతల పిలుపు. ఏసీబీ వలలో జీవీఎంసీ రెవెన్యూ చేప. 10,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బిల్ కలెక్టర్. ఉగ్ర ముప్పుతో ఎయిర్పోర్ట్లో భద్రతా కట్టుదిట్టం. బుల్లెట్ ప్రూఫ్ క్యాబిన్లు ఏర్పాటు చేసిన అధికారులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. It's a Dreams Studio production.